వాడిన పుష్పాలకు ఎంత కోరిక ఉన్నా దయ తలచక తీసి పారేస్తాం. దేవుని పూజలో ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండే పుష్పాలు మాత్రమే ఉండాలని మాత్రమే భావిస్తాం. ఇదే విధంగా జీవుడు కూడా శరీరము శక్తిమయంగా యవ్వనంలో ఉన్నప్పుడే దైవ సంబంధమైన మోక్ష సాధనలు, తన్మార్గ శోధనలు చేయగలడు. ఉపవాసాలు, కఠోర నియమాలతో కూడిన జప తపములు, యజ్ఞములు, తీర్థయాత్రలు, చన్నీటి స్నానాలు మొదలైన ఆధ్యాత్మిక నియమ నిష్టలు ఇబ్బందులు లేకుండా చేస్తూ తట్టుకొనగలడు. శరీరము వాడిన పుష్పంలా ముసలిది అయిపోయినప్పుడు మనసులో నియమనిష్టలు, జపతపాదులు చేయాలని కోరిక ఉన్నా కూడా శరీరం సహకరించక నిరాశ చెందవలసి వస్తుంది. కనుక మోక్ష సాధన, పుణ్య సాధన చేయాలని భావించే జీవుడు తన శరీర